నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ. తిరుమల లడ్డూ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు పెద్దలు గద్దలు కూడా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయం తేల్చి చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కూటమి నేతల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమతి శతకం చిత్ర బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గుంటూరు జిల్లా తొల్లూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 చివరిలో అమరావతి నిర్మాణానికి 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని అన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. ఏప్రిల్ నాటికి అధికారులు, ఉద్యోగులకు 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ముందుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కావలసిన భూమిని తీసుకునేందుకు భూసేకరణ ప్రక్రియ చేపడతామని తెలియజేశారు. ఇతర రోడ్ల కోసం సుమారు 450 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్లో రోడ్లకు మరికొన్ని ఎకరాలను సేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉందని అన్నారు. 2014-19లో ల్యాండ్ పూలింగ్ చేయటం, అది అయిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు సింగపూర్ గవర్నమెంట్ని కాంటాక్ట్ చేసి ఈ యొక్క లేఅవుట్ వారి దగ్గర చేయించాలి. ఎందుకంటే లేఅవుట్స్ చేయడంలో వాడు చాలా ఎక్స్పర్ట్స్. ఆ గవర్నమెంట్తో కాంట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించడం, అదంతా పూర్తయ్యే లోపల ఒక 8 months అయింది. లండన్లో నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు వరల్డ్లో టాప్ 5లో ఒకరు. వాళ్ళ దగ్గర బిల్డింగ్స్ కానీ అన్నీ డిజైన్ చేయించాలని వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని అంతా చేస్తే అది వాళ్ళు 1 year అడగటం కూడా 1 year మినిమం అడిగారు. ఇవన్నీ అయిన తర్వాత 2017 చివరికి దాదాపు 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇచ్చాం. ఇప్పుడులాగానే ఇప్పుడు ఇచ్చినట్టే 2014-19లో 48,000 కోట్ల రూపాయలకి మెయిన్ ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్స్కి ఇచ్చాం. అయితే అది 2017 చివర ఆల్మోస్ట్ ఆ టెండర్లనే అయిపోయేటప్పటికి చివర. ఇంతలేక 1 yearలో ఎలక్షన్స్ వచ్చినాయి. 2017 చివర అంటే ఇంకా 2018 1 year మనకు వరకు. ఈ లోపల గవర్నమెంట్ మారటం, గత ప్రభుత్వం వచ్చి మూడు ముక్కలు ఆటాడి రైతులకు అనేక ఇబ్బందులు చేసి అందరినీ నానా ఇబ్బందులు పెట్టిన తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం రాగానే రాజధాని వెంటనే టేకప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద వెంటనే టేకప్ చేస్తే అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ని ప్రాపర్గా ట్యాకిల్ చేయకుండా వాడు కోర్టుకు పోతే దాదాపు 2-3 ఏళ్ళు వర్క్ చేయలేం. అవి ఏంటంటే 2014-19లో ఎవరైతే పనిచేస్తారో కాంట్రాక్టర్లు వాళ్ళకు 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసి 5 ఏళ్ళు అటుంచేసింది. కానీ వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే, మాకు ఇచ్చిన టెండర్లు మీరు వర్క్ ఆపేస్తారు కాబట్టి వర్క్ క్యాన్సిల్ చేయండి, మేము ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేయండి, మేము వేరే దగ్గర టెండర్లు పెట్టుకుంటామంటే వర్క్ కూడా క్యాన్సిల్ చేయాలి. సో అది అట్టే ఉంది. ఎందుకంటే వాళ్ళు వర్క్ క్యాన్సిల్ చేస్తే ఎక్కడ వాళ్ళు కోర్టుకు పోతారని. ఈ విధంగా వాళ్ళు ఈ ప్రభుత్వం రాగానే వచ్చే రిక్వెస్ట్ చేశారంటే, సార్ మా సమస్యలు ఇలా ఉన్నాయి, గత ప్రభుత్వం ఇలా చేసింది, 5 ఏళ్ళు వర్క్ లేదు కాబట్టి తీర్చుకుంటే దానికి ఒక టెక్నికల్ కమిటీ చీఫ్ ఇంజనీర్లతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఆ తర్వాత వచ్చిన దాన్ని అథారిటీకి పెట్టి అథారిటీలు అప్రూవ్ చేసి మళ్ళీ క్యాబినెట్కి పెట్టి అప్రూవ్ చేసేటప్పుడు 8 months. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ, సిట్ విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెయ్యి కల్తీ చేయాలన్న ఉద్దేశంతోనే అప్పట్లో నిబంధనలు కావాలని మార్చారని ఆరోపించారు. వైసీపీ పాలనలో చిన్నప్పను ఢిల్లీలో పెట్టి మొత్తం తతంగాన్ని నడిపించారని, చుక్కపాలు లేకుండా కేజీ నెయ్యి కూడా లేని రసాయనాల కల్తీతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఈ వ్యవహారంలో తెర వెనుక ఉన్న అసలు పెద్దలు గద్దలు కూడా త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ వాస్తవాలన్నీ బట్టబయలు చేస్తే బరి తెగించి అద్దు అదుపు లేకుండా నిజాలనే
తొక్కిపెట్టి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ రోడ్లెక్కి వైసీపీ నాయకులు చేస్తా ఉన్న వింత విన్యాసాలు అనుమానమే లేదు అది కల్తీ నెయ్యని చాలా స్పష్టంగా ప్రధాన దినపత్రికలన్నీ కోడైపోస్తూ ఉన్నాయి. అనుమానమే లేదు. వైవే సుబ్బారెడ్డి టీటీ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గం చేసి ఇవాళ బోకరిద్దామని తప్పు చేసి దబాయిస్తూ ఉన్నారు. దబాయిచ్చి రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలనే దెబ్బతీశారు. ఆ రోజుల్లో సహకార డైరీలు కూడా రానివ్వకుండా వైఎస్ సుబ్బారెడ్డి చైర్మన్గా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నో కుట్రలో కుతంత్రాలు చేశారు. ఇవాళ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పెట్టి, ఎస్ఓపి పెట్టి, టెండర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎవాల్యుయేట్ చేసి, ప్లాంట్స్ ఇన్స్పెక్షన్ చేసి, వచ్చేదంతా కూడా జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి, బల్క్ మిల్క్ సెంటర్లు కూడా అన్నీ కూడా వెరిఫై చేసి, ఇన్ని కార్యక్రమాలు టెస్టులు చేసి, ఎన్డీడీబీ కావచ్చు, ఎఫ్ఎఫ్ఎస్ఏ కావచ్చు, టిఆర్ఐ మైసూరు వీళ్ళందరినీ కూడా కమిటీలో సభ్యులుగా పెట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఎక్కడా ఏ తప్పు జరగకుండా ఈ విధంగా వెళ్తా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఈ కల్తీ కెమికల్ నెయ్యిలు కావచ్చు, ఏదైతే అనుమానం లేదు కల్తీ నెయ్యి కావచ్చు, ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలైతే దీన్ని తట్టుకోలేక ఈ వాస్తవాలన్నీ బట్టబయలు వచ్చేప్పటికీ ఇవాళ వైసీపీ దొంగలంతా కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, రోడ్డెక్కి డ్రామాలు చేస్తున్నారు. మీ డ్రామాలు కట్టిపెట్టండి, మీ నాటకాలు, దొంగ నాటకాలు కట్టిపెట్టండి. మీరందరూ కూడా పాపాలు చేసిన వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సుబ్బారెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీకు పాప భీతి లేదు. దేవుడు అంటే భయం భక్తి ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పుడు పనులు చేయరు. మీకు పాప భీతి లేకపోవడం వల్ల బాధ్యత లేకుండా బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. చేసిన దుర్మార్గానికి చంపలేసుకొని జైలు శిక్ష అనుభవించాల్సిన వీళ్ళు బోర్డు చైర్మన్ నిర్ణయాలతో కింద స్థాయిలో అమలు అవుతాయి తిరుమలలో. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, బాధ్యత లేకుండా, మాకు సంబంధం లేదు, చిన్న పన్ను నీ పిఏ కదా, చిన్న పన్ను ఢిల్లీలో పెట్టింది నువ్వు కాదా, సీఎంఓ నుంచే కదా ఆదేశాలు వచ్చినాయి, సంబంధిత ఆదేశాలు వస్తేనే కదా అతను ఢిల్లీ ఏపీ గెస్ట్ హౌస్లో నిర్వాహకాలన్నీ చేసింది. ఆ అప్పన్నకి పంపించింది టీటీడీ చైర్మన్ ఆఫీస్ నుంచే కదా. వాస్తవాలన్నీ కూడా బయటపెడితే ఈ కేడీల గుట్టంతా కూడా సిట్ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా వచ్చింది. మనోభావాలు దెబ్బతిని బాధపడి ప్రతి ఒక్కళ్ళు కూడా సిట్ రిపోర్ట్ రాగానే చూసి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అనుకుంటే ఎదురుదాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్ నాటకాలు మొదలుపెట్టాడు, మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టాడు. అబద్ధాలు అసత్యాలు వండి వార్చి తనకు సంబంధించిన సాక్షి పత్రికా ఛానల్లో ప్రచారం చేస్తూ మళ్ళీ వాటిని తనకు సంబంధించిన ఫేక్ కొన్ని ఛానల్స్ని పెట్టుకొని వాటిల్లో ఫేక్ ప్రచారం చేస్తూ ఎదురుదాడి చేస్తూ ఇవాళ ఇవన్నీ కూడా బోర్డుకి ఏమీ తెలియదని బొకాయిస్తూ ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. పాలనలో వైఫల్యాలు బయటపడుతున్న వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవదేవుణ్ణి కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే గత వైసీపీ ప్రభుత్వాన్ని నిందిస్తూ తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారులో జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఆరోపణలు విష ప్రచారం చేశారని, కానీ అదంతా అవాస్తవమని ఇప్పుడు తేలిపోయిందని వెల్లడించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి నేతలు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీని బురద జల్లేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఏమైనా చేస్తాము, దేన్నైనా వాడుకుంటాము అన్నటువంటి రీతిలో పోతూ దేవుణ్ణి కూడా ఇందులోకి లాగుదేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అఖిల కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలలోకి లాగటం, వాళ్ళ యొక్క మనుగడ కోసమో వాళ్ళ యొక్క ప్రతిష్ట కోసమో ఆ దేవదేవుణ్ణి కూడా దీంట్లోకి లాగటం
ఎంతవరకు సమంజసం? ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దిగజారుతున్నారో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ప్రతి ఒక్కరము కూడా రాజకీయాలకు అతీతంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సినటువంటి ఇది అయినప్పుడు కొన్ని కార్యక్రమాలలో ఏదైతే మనము ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామో, ఏదైతే మన రాజ్యాంగ విలువలు కట్టుబడి ప్రమాణం చేస్తామో దాన్ని కొన్ని విషయాలను నైతిక విలువలు మినిమం పాటించాలి. మా భాషలో ఎందుకు ఇంత ఆందోళన కనిపిస్తుంది, ఎందుకు మేము ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం అన్నటువంటిది ఒక్కసారి గమనించండి. ఆ దేవదేవుని విషయంలో రాజకీయం చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు తగ్గుతున్నట్టు ప్రజాదరణను కప్పిపుచ్చడానికో, లేకపోతే బుడమేరుకు సంబంధించిన వరదలో ఫెయిల్యూర్ అయ్యి 100 మంది మరణానికి కారకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమో ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో తనే స్వయంగా లేచి తనే స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, జంతుకు ఉంది అన్నటువంటి మాట మాట్లాడాడు. ఆ రోజు తర్వాత 2 ప్రెస్ మీట్లలో మా బాధను వ్యక్తం చేశాను వ్యక్తిగతంగా. నేను దాంట్లో నిర్ధారణ కాకుండా ఎలా మాట్లాడతావు, దేవదేవుని ప్రసాదాన్ని ఆ లడ్డుని చూస్తేనే దేవుని చూసినట్టుగా భావిస్తారు. చాలా ప్రాంతాలలో లడ్డుని ఇలా పట్టుకుంటే వాళ్ళ చైర్ నుంచి లేచి షూ వేసుకున్నవాడు షూ, చెప్పులు వేసుకున్నవాడు చెప్పులు వదిలి ఆ ప్రసాదాన్ని తీసుకోవటానికి వంగి దేవుడికి నమస్కారం చేసి ఓం వెంకటేశాయ నమః అంటూ కీర్తిస్తూ ప్రసాదం తీసుకుంటారు. అంత పవిత్రత నుండి ప్రసాదాన్ని నువ్వు దాంట్లో కల్తీ అన్నటువంటి మాట మాట్లాడుతూ మరో ముందడుగేసి నీ రాజకీయ పబ్లిసిటీ కోసం ప్రజలను ఒక రకమైనటువంటి ట్రాప్లోకి దింపడం కోసం జంతు కొవ్వును మాట్లాడావు, కలిసిందని మాట్లాడావు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. భక్తుల మనోభావాలు తీసే విధంగా కాకుండా నేను ఒక రాజకీయ నాయకునైనా ఒక భక్తుని మొదట, ఆ భక్తుడిగా నాలాంటి వ్యక్తి నేనే చాలా మదనపడిపోయాను. అది జరగలేదు, అది జరిగింటుందంటారా, అది జరిగింది మనం తినింటాం అనుకుంటారా అన్నటువంటి బాధలో రిపోర్టు, ఛార్జ్షీటు అనేకమైన ఎంక్వైరీలో భాగంగా జరిపి పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత అన్ని ఎంక్వైరీస్ కానీ అన్ని పరిశోధన చేసిన తర్వాత దాంట్లో జంతుకొవ్వు లేదు అని చెప్పి ఛార్జ్షీటు సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సిబిఐ ఇచ్చిన ఆ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను నేనే. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పార్టీలో నేనున్నా, ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నేను వక్తలా పుచ్చుకున్నా, లోపల ఏదో బాధ ఉండేది, ఏమన్నా తెలియకుండా జరిగిపోయిందేమో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడాడు అంటూ భయాందోళన నాకు కూడా కలిగింది. అటువంటిది నిన్న ఆ రిపోర్ట్లో అటువంటిది జంతు కొవ్వు అన్నటువంటి లేదు అన్నటువంటి నిర్ధారించుకున్న తర్వాత నిజంగా ఒక రాజకీయ నాయకులలో ఇంత దుర్మార్గులు ఉంటారా అని నాకే అసహ్యం వేసింది. ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి చూడండి. అది లేదు అని నిర్ధారించిన తర్వాత మళ్ళా ప్రజలు ఎక్కడ వీళ్ళని రాళ్ళు తీసుకొని కొడతారో అని భయపడి మళ్ళీ అది కల్తీ ఉంది అని చెప్పి పోస్టర్లు వేసుకొని సిగ్గులేని పరిస్థితులలో మళ్ళా నిజకొరకల వ్యాప్తంగా ర్యాలీలు తీయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి బలవంతంగా తీయిస్తున్నారు. అవతల పార్టీ పైన ఉన్న ప్రతిపక్ష పార్టీ పైన బురజలేటువంటి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ప్రజల నుంచి వీళ్ళు ఆదరణ కోల్పోయారు, అవతల పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది అన్నటువంటి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.